వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ పేరు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వెన్నులో వణుకుబుడుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలించే 5 ఏళ్లే. ఆ పరిపాలించినటువంటి 5 ఏళ్లలో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశాడు ఆయన. ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీంబర్స్మెంట్ అయితేనేమి, 108, 104, రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, తర్వాత పగటి వేళ 9 గంటల ఉచిత విద్యుత్ కూడా సరఫరా చేయడం, ఇలా అనేక సంక్షేమ పథకాలతో ప్రజల్లో నిలిచిపోయాడు. ఆయన పేరుతోనే వైఎస్ఆర్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఊపిరి పోసుకోవడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఆయన ఎవరు కూడా ఆదరించారు అనేసి ఒక భావన తెలుగుదేశం పార్టీలో బలంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందుకే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎక్కడా కానీ కనిపించకుండా తెలుగుదేశం పార్టీ అక్కసుతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కూటమి నేతలు బరిదిగిచ్చేస్తున్నారు. తాజాగా మనం చూసామంటే విశాఖ క్రికెట్ స్టేడియానికి ఉన్నటువంటి వైఎస్ఆర్ పేరును రాత్రికి రాత్రి పీకి పడేశారు. ఈ పని ఎవరు చేసి ఉంటారో పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ పేరు వింటే ఎవరికైతే భయమో వాళ్ళే ఈ దుర్మార్గానికి కూడా తెగబడి ఉంటారు. ఎవరిని అడిగినా చెప్పేస్తారు. అంతే కదా, ఇప్పుడు అధికారం ఉన్నది ఎవరో కాబట్టి అన్ని పీకి పడేసిన ఆశ్చర్యపోవాల్సిన విషయం అయితే లేదు. విశాఖపట్నంలో డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియంగా ఉన్నటువంటి పేరును ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియంగా మార్చారు. ఇందులో డాక్టర్ వైఎస్ఆర్ పేరును తొలగించడం జరిగింది. ఇలాంటి చర్యల వల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద మరింత ప్రేమ పెరగడమే తప్ప తగ్గదు. ఇది వాళ్ళు ఒకసారి గ్రహిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అది పేరుతో సరిపోదు, ఆయన ప్రజల్లో ఒక చెరగని ముద్ర వేసేసారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనసులో ఒక ముద్ర వేసేశాడు. మనసులో నుంచి ఆయన పేరును తొలగించడం ఎవరి తరం కూడా కాదు. అది ఒకసారి ఆ కూటమి నాయకులు గుర్తిస్తే వాళ్ళకే మంచిది. గతంలో విశాఖపట్నం ఫిలిం నగర్ క్లబ్లోని లాన్కు ఉన్నటువంటి వైఎస్ఆర్ పేరు కూడా ఇలాగే తొలగించారు. ఇలాంటి చేష్టలు అరాచక పాలనకు ప్రతిబింబమే తప్ప మరొకటి కాదు. అధికారం ఎవరు కూడా శాశ్వతం కాదు. అది ఒకసారి ఎవరైతే ఇలాంటి పనికిమాలిన పని చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఒకసారి గుర్తించుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే కొన్ని అరాచక శక్తులే దివంగతులైనటువంటి నాయకుల పేర్లను తొలగిస్తూ పైశాసిక ఆనందం కూడా పొందుతున్నారు. ఇది ఒకసారి బాగా గుర్తెరగాల. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను తగలబెడుతున్నారు. కొడమూరులో కూడా తగలబెట్టేట్టుకున్నారు. నిన్న మొన్న తగలబెట్టేస్తున్నారు, కూల్చేస్తున్నారు. అబ్బో ఎన్నెన్నోలే. ఇలా చెప్తా ఉంటారు చాలామంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి మాట్లాడతారు. అలా అనుకుంటే అనేక మంది దివంగత నాయకుల పేర్లు అనేక వీధులకు, ఊర్లకు, జిల్లాలకు పెట్టారు. మరి వాళ్ళ పేరంతా కూడా తీసేయాలి కదా, అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ జిల్లా అనేసి పేరు పెట్టాడు, మరి దాన్ని తీసేవాళ్ళు కదా. రాజకీయ నాయకుల పేరు పెట్టకూడదు అనుకుంటే దాని పీకి పక్కన పెట్టేవాళ్ళు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పోయిన గవర్నమెంట్ పీకారు, ఈ గవర్నమెంట్లో యాడ్ చేశారు. ఎందుకు? దాని తీసేసి ఓన్లీ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టుకోవచ్చు కదా. ఆంధ్రప్రదేశ్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పేసి పెట్టుకోవచ్చు కదా. అక్కడ ఎన్టీఆర్ గారి పేరు ఎందుకు అంటే ఒకటి ఇక్కడ కించపరచడం అనేది కాదు. వాళ్ళంతా కూడా మంచి పనులు చేశారు. ప్రజలకు ఏదో వాళ్ళ వంతు వాళ్ళు చేయాల్సినటువంటి చాలా హెల్పింగ్ చేశారు, ప్రజలను ఆదుకున్నారు. కాబట్టి ఆ మహనీయుల పేర్లంతా కూడా పెట్టడం జరిగింది. ఒక ఎన్టీఆర్ గారు అయితేనేమి, ఒక రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, సరే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు పేర్లు పెడతారు, పీకుతారు. నచ్చిన వాళ్ళ పేర్లు పెట్టుకుంటారో నచ్చిన పేర్లు పీకేస్తూ ఉంటారు. చాలా బాగుంది, పీక్కోండి, చేయండి. కానీ ప్రజలకి ఏవైతే అవసరం ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేస్తే చాలా బాగుంటుంది. చాలా ఉన్నాయి, ప్రజలకు చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఈ పేర్ల మీద పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు తప్ప ఈ కూటమి ప్రభుత్వం
ప్రజలకు చేసినటువంటి చాలా పనుల్ని ఆపేసి ఇలా స్టేడియంల పేర్లు మార్చడం, యూనివర్సిటీల పేర్లు మార్చడం చేస్తూ వస్తున్నారు. గత ప్రభుత్వం చేసిందని చెప్పేసి గగ్గోలు పెట్టినటువంటి వీళ్ళు ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం కూడా అవే కదా చేస్తున్నారు. సరే పోనీ విశాఖ స్టేడియానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు తీసేశారు. పోనీ విశాఖపట్నంలో క్రికెట్ స్టేడియంను మూసేసిన, వీలైతే దేశవ్యాప్తంగా క్రికెట్ను నిషేధించిన ఈ భూమికి కానీ సమాజానికి కానీ వచ్చిన నష్టం ఏమీ లేదు. ఏమో నష్టం ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, విశాఖపట్నం ఉక్కుని తుక్కు చేసి అమ్మడం, పోలవరం ఎత్తు తగ్గించడం, ప్రత్యేక హోదాను పడుకోబెట్టడం, మెడికల్ కాలేజీలను, రైతు భరోసా కేంద్రాలను మడత పెట్టడం, విద్యా వైద్య రంగాల్ని కార్పొరేట్కి అమ్మేయడం, సేద్య రంగాన్ని సంగనాకించడం వలన సమాజానికి అతిపెద్ద నష్టం కలుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా వైఎస్ఆర్ గారి పేరు తీసేశారంటారా? కొందరి పేర్లు తీసేస్తే అవి చెరిగిపోయేవి కావు. ఇవి ఒకసారి మైండ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది.